స్వాగ్ మూవీలో మీరా జాస్మిన్ ఎంట్రీ ఇస్తున్నారు. మళ్ళీ ఇది కంబ్యాక్ మూవీ ఆమెకు అంటున్నారు. దీని తర్వాత ఇక మళ్ళీ కంటిన్యూస్ గా కనిపిస్తారు. మరి ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రోల్ పోషించారు శ్రీ విష్ణు? 90s పీరియడ్లో వచ్చే స్టోరీలో ఆవిడ క్యారెక్టర్ ఉంటుందండి. ఆవిడ ఆల్మోస్ట్ మన మదర్స్ అందరినీ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ అనమాట. మనకి చూస్తున్నంతసేపు కూడా మన మదర్ అవ్వచ్చు, పిన్ అవ్వచ్చు, పెద్దమ్మ అవ్వచ్చు, అలాంటి ఒక మదర్లీ ఐడల్ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ ప్లే చేసిన క్యారెక్టర్లో, ఆవిడ బిహేవియర్లో, ఆవిడ మాటల్లో అదంతా కూడా మనకు ఒక పెద్దవాళ్ళు చెప్తున్నారు అన్నట్టు అనిపించేటట్టు ఉంటుంది అనమాట. అంటే ఇందాక మీరు అన్నారు సినిమాకి హార్ట్ లాంటి క్యారెక్టర్ అని చెప్పేసి, ఎక్కడ మనకి సినిమా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతున్న టైంలో ఆవిడ ఎప్పుడు వచ్చినా కూడా మనకి చిన్న ఎమోషనల్, చిన్న హార్ట్ టచింగ్ మూమెంట్స్ పడతా ఉంటాయి అనమాట, హృదయంగా ఉంటాయి. సో ఆవిడ ఆ క్యారెక్టర్ చేయటం నిజంగా స్వాగ్ కథకి చాలా హెల్ప్ అయింది. అట్ ద సేమ్ టైం ఆవిడ ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది అవుతుందండి, 100% అవుతుంది. అండ్ సునీల్ గారు, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన బాడీ మాడ్యులేషన్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మూవీలో. అంటే ఇది మేము సునీల్ గారిని అనుకున్నప్పుడు మనకి అందరికీ వింటేజ్ సునీల్ గారు చాలా ఇష్టం. పాత సునీల్ గారు ఇప్పుడు చాలా క్యారెక్టర్లు చేసేస్తున్నారు, విలన్ క్యారెక్టర్లు చేస్తున్నారు, చాలా చేసేస్తున్నారు ఆయన. ఇదివరకు మనకి ఓన్లీ ఫన్ కనిపించేవారు, అది మిస్ అవుతున్నాం ఈ రోజుల్లో. సో ఉన్నంతసేపు మిమ్మల్ని అలాగే చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అలా ట్రై చేద్దాం అని చెప్పి చేసిందండి. ఆయన ఉన్నంతసేపు కూడా మనకు పాత రోజుల్లో చూసిన సునీల్ గారు ఎంటర్టైన్మెంట్. ఒక డైలాగ్ ఉంటుంది కదా, బాబోయ్ అని అంటారు, నువ్వు నేను సినిమాలో. అవునవును, ఆ సునీల్ మళ్ళీ అవన్నీ వాంటెడ్లీ పెట్టింది అనమాట. సేమ్ అదే క్యారెక్టర్ లా ఉంటుందా? కొంచెం ఆ సరదా అంతా అలాగే ఉంటుంది, వెటకారం అంతా అదే ఉంటుంది. ఇంకా ఎవరైనా ప్రధానమైన క్యారెక్టర్స్ ఏముంటున్నారు ఇందులో? మన గెటప్ సీను చేశారండి, రవిబాబు గారు క్యారెక్టర్ చేశారు. వడిబుక్కరసి అని ఐడియా ఉంటుంటుంది, తమిళ ఆవిడ, ఆ ముత్తు సినిమాలో అది బామ్మగారు ఉంటారు కదా, ముసలావిడి. అలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. దాంతోపాటు ఈ సినిమాలో క్యాస్టింగ్ చాలా ఎక్కువ మంది కావాలి, ఎక్కువ మంది ఆర్టిస్టులు కావాలి. సో దగ్గర ఒక 50-60% అందరినీ కొత్త వాళ్ళనే పెట్టుకోవడానికి ట్రై చేసాం. బాగా తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళని ఒక 60% కొత్త వాళ్ళని పెట్టుకున్నాం. మిగతాదంతా సగం నేను ఉంటాను ఇన్ని క్యారెక్టర్లు చేసినప్పుడు, మిగతాదంతా మనకు తెలుసున్న యాక్టర్లో ఉంటాను. ఓకే, ఇక సెగ్మెంట్ 3లోకి వెళ్ళిపోదాము. సామజ వర్గమణలో ఎప్పుడైనా పనికొచ్చే పని చేసావా అంటూ డైలాగ్ ఉంటుంది కదా, ఒక డైలాగ్. సామజ వర్గమణలో మీకు ఏదైనా డైలాగ్ గుర్తుంటే అదైనా చెప్పండి. ఆ మూవీ నుంచే కావాలి. సామజ వర్గం నుంచి పాప్కార్న్ ఎంత తెలుసా? పాప్కార్న్ ఎంత తెలుసా? ఇక్కడ ఎంతరా అంటే 300 అంటే ఇంతే కదరా అంటే, కూల్ డ్రింక్ ఎంతో తెలుసా అంటే 600. సరిపోతాయి ఇవి, లేకపోతే ఇంకా బస్తాలు పంపమంటావా? మిడిల్ క్లాస్ వాడు మల్టీప్లెక్స్కి వస్తే మూసు కూర్చోవాలి, కానీ ఇంటర్వెల్లో బయటకు వచ్చి అవి చూసి అది కావాలి ఇది కావాలని కోరుకోకూడదు. ఎలా? ఓకే, ఇప్పుడు మీ మూవీ చూడడానికి మల్టీప్లెక్స్కి వెళ్ళొచ్చా? వెళ్ళండి, తప్పకుండా వెళ్ళొచ్చు. అది మోర్ రిలేటెడ్, మనకి మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు ఆ సిగ్మెంట్లో, ఆ సెక్టర్లో ఉన్న జనాలు నిజంగా ఫీల్ అయిన ఇదే. సో అది రిలేట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి, ఇనీషియల్గా వచ్చే సీన్లు కాబట్టి అటువంటి బయట ఎక్కువ జరిగే ఆ సంభాషణలే ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాం. యాక్చువల్గా 4 పీరియడ్స్లో వెళ్తుంది అని అంటున్నారు కదా, సో ఆ టైం పీరియడ్స్ని అటు ముసలి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇటు పిల్లలు ఎంజాయ్ చేస్తారు, యూత్ ఎంజాయ్ చేస్తారు, అందరూ కలిసి కుటుంబ సమేతంగా వెళ్ళదగిన చిత్రం అనుకోవచ్చు. రైట్. సెకండ్ క్వశ్చన్, మీరు విక్టరీ వెంకటేష్ గారికి బిగ్ ఫ్యాన్ కదా, మరి ఇందాక చిరంజీవి గారు అన్నారు, మరి క్వశ్చన్ రాంగ్గా చెప్పమన్నారు కదా. ఓకే, అంటే మీరు చిరంజీవి గారికి ఫ్యాన్ కాదా? అయ్యో, అలాగని కాదు, చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారు ఇష్టం, చాలా పిచ్చి. వంశ సినిమాల్లోకి వచ్చాక అందరూ ఇష్టం. ఇంతకుముందు ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, నువ్వు నాకు నచ్చే సినిమా అంటే అసలు 72 సార్లు చూసాను, ఎక్కడ కూడా. ఇప్పుడు చాలా ఇంకా చాలా పెరిగిపోయి ఉంటుంది, అందరూ అది ఫిక్స్ అయిపోయినారు అప్పుడు చెప్పింది కాబట్టి. అందులోంచి ఒక డైలాగ్ చెప్పండి. క్వశ్చన్ అడుగుతారా? ప్రకాష్ రాజ్ గారు చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నా? ఐఏఎస్, ఐపీఎస్ లాంటి. వెంకటేష్ గారు ఎలా చెప్పారో అలా కావాలి మాకు డైలాగ్ డెలివరీ. వెంకటేష్ గారిని మీరు ఎప్పుడైనా చూసి ఉండుంటే, జాగ్రత్తగా గమనించి ఉండుంటే, ఒక 90-95% ఎవరు ఇమిటేట్ చేయలేరు. మీరు ఎప్పుడైనా చూసారా? చాలా తక్కువ మేనరిజమ్స్ ఇవన్నీ చేస్తారు, చేయలేరు. అందుకని నేను చేయలేను. అరే, ఆ డైలాగ్ ఒకసారి ట్రై చేయండి. ఏమొచ్చాను అడగండి.
ఏమొచ్చు నీకు? ఈతొచ్చు, ఆ? స్విమ్మింగ్. ఈతొచ్చు. ఇంకా దాంట్లో ఆ డైలాగ్. అందులో డైలాగ్ కాదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా అని చెప్పి ఒక లాగ్ ఇస్తారు ఆయన, ఆయన స్టైల్లో ఉంటుంది డైలాగ్. ఐఏఎస్ ఐపీఎస్ అనేసరికి ఆయన ఎక్స్ప్రెషన్ మారుతుంది కొంచెం లాంటి కాకుండా ఏదైనా చిన్నగా.